ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. బి12 విటమిన్ ప్రాముఖ్యత ఏంటి? బి12 వల్ల ఎన్ని అద్భుతమైన మన బాడీలో జరుగుతాయి? దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఒకటండి, చాలామంది ఈ మధ్య కాలంలో అసలు ఏ టెస్ట్‌ల కన్నా గూడా ఫస్ట్ బి12 టెస్ట్ చేయించుకోండి, డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి, ఐరన్ టెస్ట్ చేయించుకోండి అని ఎందుకు అంటున్నాము అంటే, ఫేస్‌లో ఏదైనా పింపుల్స్ వచ్చాయి అంటే హెయిర్ ఫాల్ అవుతుంది. ఫ్రీక్వెంట్‌గా హెడేక్ వస్తుంది. బాడీలో లెథార్జిక్‌నెస్, నరాల తిమ్మిర్లు, బలహీనత. నాట్ ఓన్లీ ఇదొక్కటే కాకుండా బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ రావడానికి కూడా మెయిన్ కారణం బి12 లేకపోవడం వల్ల. మన బాడీలో బి12 సప్లిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రక్తం ప్రాపర్‌గా ఉండాలంటే ఎంత ఆక్సిజన్ అవసరమో, ఆక్సిజన్ ప్రాపర్‌గా ఉండి కార్బన్ డయాక్సైడ్ ప్రాపర్‌గా బయటకు వదలగలిగితేనే మన బ్లడ్ ప్యూరిఫై అయ్యి, ఆ బ్లడ్ ప్రతి అవయవానికెళ్ళి, ఆ అవయవానికెళ్ళిన బ్లడ్ వల్లే ఆ అవయవాలు హెల్తీగా ఉంటాయి. ఇది మెయిన్ ప్రాసెస్ మన సిస్టమాటిక్‌గా. బట్ ఆ బ్లడ్ ప్యూరిఫైడ్‌గా మనకు మంచి న్యూట్రిషియస్‌గా ఉండాలి అంటే దాంట్లో మేజర్ పార్ట్ బి12 విటమిన్. సో, బి12 లేకపోవడం వల్ల స్కిన్, హెయిర్ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎలాగా బి12ని ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు? ఏ ఫుడ్స్‌లో మనకి విటమిన్ బి12 అనేది ఉంటదనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. తోటకూర విత్తనాలండి. దాన్ని రాజగిరా సీడ్స్ అంటారు. అద్భుతమైన విటమిన్ బి12 కలిగి ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఫూల్ మఖానా, తామర గింజలు 4, 5 ఆప్షన్స్ ఇస్తా. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది తెప్పించుకొని రెగ్యులర్‌గా వాడడం స్టార్ట్ చేయండి. అండ్ బి12 టెస్ట్ చేయించుకోండి. ఇది వాడడానికి ముందు ఎలా ఉంది బి12. సో, మెయిన్ ఫుడ్డే తీసుకోవడం. ఫుడ్ ప్రాపర్‌గా తీసుకుంటే, ఎందుకంటే బి12 తక్కువుంది అన్న వెంటనే అందరం ఇంజెక్షన్స్ తీసుకోవడము, లేదంటే మెతకోబాలమిన్, సో, ఇవన్నీ న్యూరోకైన్ ఇంజెక్షన్స్ అండ్ మెతకోబాలమిన్ టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు. అలా టాబ్లెట్స్ రూపంలో అనేది టెంపరరీ వరకే. మనం పర్మనెంట్‌గా బి12 సప్లిమెంట్ ప్రాపర్‌గా కావాలనంటే ఫుడ్ మీద ఎక్కువ ఉండాలి. సో, కాబట్టి రాజగిరా సీడ్స్ ఒక అద్భుతమైన బి12 కంటెంట్ కలిగి ఉంటాయి. అండ్ ఫూల్ మఖానా, తామర గింజలు అంటారు. అవి కూడా విటమిన్ బి12 రిచ్ కలిగి ఉంటాయి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మనం తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. సో, నేనేమంటున్నానంటే ఈ 5టిని మనం తోటకూర విత్తనాలు మనకి బయట గసగసాల్లాగా కనబడతాయి. మీరు గమనించారో లేదో, గసగసాల్లాగా చిన్నగా తెల్లగా ఉంటాయి. వీటిని తెప్పించుకొని పెనం మీద వేసి దూరగా వేపితే పాప్‌కార్న్ వచ్చినట్టు చిన్న చిన్నగా పాప్‌కార్న్ లాగా వస్తాయన్నమాట. వాటిని ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. ఫూల్ మకానా ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. ఆల్మండ్స్ ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. అండ్ దాంతో పాటు కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒక 50 గ్రాములు తీసుకొని, కొన్ని తెల్ల నువ్వులు 50 గ్రాములు. వీటన్నిటిని దోరగా వేపేసుకొని, ఒక పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌లో డేట్స్ గానీ, హనీ గానీ వేసి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. వీటిని ప్రతిరోజు డైట్‌లో యాడ్ చేసుకోండి. అద్భుతమైన విటమిన్ బి12. బ్యాక్ పెయిన్ ఉందా మీకు? నీ పెయిన్స్ ఉన్నాయా? బాడీ లెథార్జిక్‌గా ఉందా? షుగర్ ఫ్లక్చుయేషన్స్ గూడా ఉన్నాయా? మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఒకటి కాదు, బి12 వల్ల మన బాడీలో న్యూ సెల్స్ కూడా ఫార్మ్ అవుతాయి. ఆ బి12ని మనం ఎందులో తీసుకుంటాం? చాలామంది నాన్ వెజ్‌లోనే బి12 ఉంటదంటుంటారు. నాన్ వెజ్‌లోనే కాదు, మనం తీసుకున్న నట్స్‌లోనే కాకుండా వెజిటబుల్స్‌లో గూడా జామకాయలు, మస్క్ మిలన్ ఫ్రూట్స్ గురించి తీసుకుంటే, సో, మంచి మ్యాంగోలు అన్నిట్లో బి12 ఉంటది. మనం తీసుకుంటున్న పద్ధతి అండ్ తీసుకుంటున్నప్పుడు మనం నేచురల్ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు జంక్ ఫుడ్స్‌కి కొద్ది దూరంగా ఉంటే, ఈ తీసుకుంటున్న మన ఫుడ్‌లో ఉన్న గ్రామ్స్ ఆఫ్ విటమిన్ బి12 మన బాడీకి ప్రాపర్‌గా అందుతది. చాలామంది అంటుంటారు, "ఇవన్నీ తింటున్నాం మేడం, కానీ మా బాడీకి సప్లిమెంట్ ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా కూడా లోయే ఉంటుంది" అంటుంటే, నేను ఒకటే అంటాను, వీటిని మనం తీసుకుంటున్నామన్నప్పుడు కరెక్ట్ టైంకి తీసుకుంటున్నామా లేదా? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో 11-2 మధ్యలో మనము 11-12 మధ్యలో స్నాక్ టైమ్ అది. ఆ టైంలో మనం ఏదన్నా టీ, కాఫీ, బిస్కెట్స్ తినడానికి ఇష్టపడుతుంటారు చాలామంది. వాటి వల్ల గూడా మనం ఎంత సప్లిమెంట్ తీసుకున్నా టీ, కాఫీలు, బిస్కెట్‌ల వల్ల ప్రాపర్ సప్లిమెంట్ మన బాడీలోకి అందదు. ఈ టీ, కాఫీలు, బిస్కెట్‌లు అవన్నీ బంద్ చేసి ఇలా ప్రిపేర్ చేసిన లడ్డు గాని, లేదంటే పూల్ మకానా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో 50 గ్రామ్స్ అంత తినడం గాని, ఫ్రూట్స్ తీసుకోవడం గాని, ఆకుకూరలు తీసుకోవడం వల్ల గాని, మనకి ప్రాపర్ సప్లిమెంట్ బాడీకి అందుతది. అండ్ బి12లో ఇంకా అద్భుతంగా దొరకాలంటే మీకు మనం ఎన్నో ఆప్షన్స్ పంకిన్ సీడ్స్‌లో, వాటర్ మిలన్ సీడ్స్‌లో, సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో, రాజగిరా సీడ్స్‌లో, ఫూల్ మకానాలోనే కాకుండా మనం ఇంకా ఈజియెస్ట్ టిప్, రాత్రి పూట ఒక చిన్న రాత్రి మనం రైస్‌లో కూడా బి12, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువుంటాయండి. సో, మెయిన్ ఇంత ఈజీ. ఈ డ్రై ఫ్రూట్స్ అంటే మనం తెచ్చుకోవడానికి ఇబ్బంది పడి దాన్ని పోస్ట్‌పోన్ చేస్తా ఉంటాం. రైస్‌ని గూడా మనం రాత్రి మిగిలిన రైస్‌ని ఒక చిన్న మట్టి కుండలో ఒక కొద్దిగా రైస్ తీసేసుకోండి. దాంట్లో కొద్దిగా పాలేసి, కొద్దిగా కర్డేసి, కొద్దిగా మనం ఏయగలిగితే కొద్దిగా జీలకర్ర వేసేసి, కుండ మీద మూత పెట్టి అలా పెట్టేసేయండి నైట్ టైమ్స్. మార్నింగ్ లేచాక దాన్ని బాగా స్మాష్ చేసుకొని,
సో కొద్ది కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మంచిగా తినండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అన్ని రకరకాల ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు బి కాంప్లెక్స్ విటమిన్స్ దొరుకుతాయి. ఈ మజ్జిగన్నము తినడం వల్ల నైట్ నానబెట్టిన దాన్ని మార్నింగ్ మంచిగా స్మాష్ చేసుకొని, ఆ మజ్జిగన్నం బాగా కొద్దిగా రైస్ ఉండాలి. కొత్తిమీర, పుదీనా, జీలకర్ర ఇవన్నీ మనం రాత్రిపూట కర్డ్‌లో నానబెట్టిన రైస్‌లో ఇవన్నీ వేసేసి మార్నింగ్ లేచాక స్మాష్ చేసుకొని తింటే పొట్ట చల్లగా ఉంటది. క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు గానీ, నరాల తిమ్మిరి ఉండేవాళ్ళు గానీ, ఫేస్ పాడయ్యి చాలామంది మంగు మచ్చలతో ఇబ్బంది పడేవాళ్ళు గానీ, హెయిర్ ఫాల్ ఇష్యూస్‌తో ఉండేవాళ్ళు గానీ, బి12 ప్రాపర్‌గా ఉంటే మాత్రం వాళ్ళలో ఈ రకమైన సంబంధిత ప్రాబ్లమ్స్ అస్సలుండవు. ఆ బి12ని మనం మజ్జిగ రూపంలో మజ్జిగన్నంని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచాక స్మాష్ చేసి బ్రేక్‌ఫాస్ట్ రూపంలో అలా తీసుకోవడం గానీ, అండ్ లేదంటే నట్స్ రూపంలో తీసుకోవడం గానీ, ఫ్రూట్స్‌లో జామకాయ, మస్క్ మిలన్, పొమోగ్రానేట్ అద్భుతమైన బి12 కలిగి ఉంటది. దానిమ్మకాయ. ఇవన్నిటిని మనం తీసుకుంటే ప్రాపర్‌గా బి12 లేకపోవడం వల్ల వచ్చే ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడొచ్చు.